హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము తెలంగాణ డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుండి జాతీయ పాఠ్య ప్రణాళిక అనే టాపిక్ నుండి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇంకా టెట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా, డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అది మాత్రము చాలా పక్కాగా ప్రణాళికగా రూపొందించుకొని టైం టేబుల్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మనకి చాలా టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో అది మైండ్లో పెట్టుకొని మీరు టైం టేబుల్ ప్రిపేర్ అవ్వండి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, 1993లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని ఎవరి సిఫారసు మేరకు రూపొందించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, యశ్పాల్. క్వశ్చన్ నెంబర్ 2, 1993లో రూపొందించిన భారం లేని అభ్యసనాన్ని పునఃసమీక్షించాలి 2014 జూలై 14న నిర్ణయించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఎన్సిఈఆర్టీ. క్వశ్చన్ నెంబర్ 3, 1993లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని పునఃసమీక్ష నూతన పాఠ్య ప్రణాళిక చట్టం 2005ని రూపొందించాలని ఎన్సిఈఆర్టీ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సంఘం అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, యశ్పాల్. క్వశ్చన్ నెంబర్ 4, ఎంతమంది సభ్యులతో కలిసి జాతీయ సారథ్యం సంఘం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 35. క్వశ్చన్ నెంబర్ 5, యశ్పాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘం ఎన్ని ఫోకస్ గ్రూపులుగా విడిపోయినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 21 గ్రూపులుగా విడిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది జీకే అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము టెట్లో ఆల్రెడీ ఈ 3 సబ్జెక్ట్స్ అయితే చదివాం కదా. సోషల్ కంటెంట్ కానీ, సైన్స్ కంటెంట్ కానీ, అలాగే తెలుగు కంటెంట్, మ్యాథ్స్, ఇవి అయితే చదివాం కదా. మెథడాలజీ కూడా చదివేశాము. సో ఇప్పుడు మనం ఎక్కువగా మన దృష్టి పెట్టాల్సింది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ పైనే. సో మీరు ఒకసారి చూసి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6, ఎవరి సిఫార్సుల మేరకు ఎన్సిఎఫ్ 2005ని రూపొందించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రొఫెసర్ యశ్పాల్. క్వశ్చన్ నెంబర్ 7, ఎన్సిఎఫ్ 2005ని ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఎన్సిఈఆర్టీ. క్వశ్చన్ నెంబర్ 8, ఎన్సిఎఫ్ 2005 కోసము నియమించి జాతీయ సారథ్య సంఘం తన నివేదికను కేబ్కి ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 2005 మే 2న. క్వశ్చన్ నెంబర్ 9, ఎన్సిఎఫ్ 2005 ఏ వాక్యంతో ప్రారంభమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని బాల్యానికి స్వేచ్ఛ. క్వశ్చన్ నెంబర్ 10, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఠాగూర్. క్వశ్చన్ నెంబర్ 11, ఎన్సిఎఫ్ 2005 ఒక విద్యార్థిని తల్లి పేర్కొనిన ఏ వాక్యంతో ముగుస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నేటి విద్య చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఎన్సిఎఫ్ 2005 నినాదం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భారం లేని అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 13, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా భారం ఎవరికి కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విద్యార్థులకు కాదు. క్వశ్చన్ నెంబర్ 14, ఎన్సిఎఫ్ 2005 ఎన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 4 సూత్రాలను ప్రతిపాదించింది. క్వశ్చన్ నెంబర్ 15, ఈ క్రింది వాణిలో ఎన్సిఎఫ్ 2005 ముఖ్య సూత్రము కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పరీక్షలో మార్పులు లేకపోవడం. మరి ఎన్సిఎఫ్ 2005 ముఖ్య సూత్రాలు ఏంటివి? పాఠశాల జీవితాన్ని బయటి జీవితంతో అనుసంధానం చేయడం, బట్టి మరియు కంఠస్థ పద్ధతులను నిషేధించడము, పుస్తకాల బరువుని తగ్గించడం. క్వశ్చన్ నెంబర్ 16, పాఠశాలలో నేర్చుకునే ప్రతి విషయం వాస్తవ జీవితంలో ఉపయోగపడాలి అని నిర్ణయించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 17, కంఠస్థ బట్టి వల్ల అభ్యసనంలో సంభవించే మౌలిక మార్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అభ్యసనం భారం.
క్వశ్చన్ నెంబర్ 18, బట్టి అనేది మన విద్యారంగం నుండి వేరుపరచలేకపోవడము వల్లనే మన విద్య ముందుకు సాగడం లేదా అని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, NCF 2005. క్వశ్చన్ నెంబర్ 19, పరీక్షలు జీవితంలో ఐక్యం చేయాలి అని దీనిలో పొందుపరిచారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, NCF 2005. చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 16, పాఠశాలలో నేర్చుకునే ప్రతి విషయం వాస్తవ జీవితంలో ఉపయోగపడాలని నిర్ణయించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, NCF 2005. క్వశ్చన్ నెంబర్ 17, కంఠస్థ బట్టి వల్ల అభ్యసనంలో సంభవించే మౌలిక మార్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అభ్యసన భారం. క్వశ్చన్ నెంబర్ 18, బట్టి అనేది మన విద్యారంగం నుండి వేరుపరచలేకపోవడం వల్లనే మన విద్య ముందుకు సాగడం లేదా అని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, NCF 2005. క్వశ్చన్ నెంబర్ 19, పరీక్షలు జీవితంలో ఐక్యం చేయాలి అని దీనిలో పొందుపరిచారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, NCF 2005. క్వశ్చన్ నెంబర్ 20, NCF 2005 అనుసరించి ఇంటి పని విషయంలో సరికానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1 to 2 తరగతులకు వారానికి గంట ఇంటి పని ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 21, విద్యార్థిని దృష్టిలో విద్యా ప్రణాళిక ఎంపిక జరగాలని పేర్కొంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, NCF 2005. క్వశ్చన్ నెంబర్ 22, ఉపాధ్యాయుల వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణలో పని సంస్కృతిలో ప్రతిబింబించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, NCF 2005. క్వశ్చన్ నెంబర్ 23, విద్యా సాంకేతిక శాస్త్రాన్ని తరగతి బోధనలో ప్రత్యక్ష అనుభవాలకు కల్పనకు వాడాలి, అంతే తప్ప ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయంగా వాడరాదు అని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, NCF 2005. క్వశ్చన్ నెంబర్ 24, నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయుడు బోధన కాపలాదారుడని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, NCF 2005. క్వశ్చన్ నెంబర్ 25, ఉపాధ్యాయుడు పిల్లలను ఈ దృష్టిలో చూడాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రాజకీయ సామాజిక ఆర్థిక సంస్కృతి కోణంలో చూడాలి. క్వశ్చన్ నెంబర్ 26, NCF 2005 అనుసరించి ఈ క్రింది ఏ విషయాలలో 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గణితము మరియు ఆంగ్లము. క్వశ్చన్ నెంబర్ 27, NCF 2005 ప్రధాన మార్పు కానిది పైదేది కాదు. క్రమశిక్షణ నుండి స్వీయ క్రమశిక్షణ వైపు, ఉపాధ్యాయ కేంద్రీకృతం నుండి శిశు కేంద్రిత బోధన, 4 గోడల నుండి విశాల సమాజం వైపు. క్వశ్చన్ నెంబర్ 28, పిల్లలు సాధారణంగా సంవత్సరంలో ఎన్ని గంటలు పాఠశాలలో గడుపుతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1000 గంటలు. క్వశ్చన్ నెంబర్ 29, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం భారం లేని అభ్యసనం కోసం ఈ క్రింది మార్పు తేవాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. భారం లేని అభ్యసనం అంశాల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించడం. ఆప్షన్ 3, అందరికీ నాణ్యతతో కూడిన విద్యను అందించడం. సో ఫ్రెండ్స్, ఇవి NCF 2005 నుంచి బిట్స్. మరికొన్ని బిట్స్ మరొక వీడియోలో చూద్దాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.